ఈ ఒక్క ఎలక్షన్ మోదీ పొలిటికల్ ఫ్యూచర్ ని డిసైడ్ చేయబోతుంది. ఈసారి బీహార్ లో జరగబోయే ఎలక్షన్ బీహార్ సీఎం నే కాదు, ఇండియా పీఎం ని కూడా డిసైడ్ చేయబోతుంది. అండ్ ఈ వీడియో చూసే టైం కి బీహార్ లో ఓటింగ్ స్టార్ట్ అయి ఉంటుంది. సో బీహార్ ఎలక్షన్స్ కి ఇండియన్ పీఎం చైర్ కి ఏం లింక్ ఉందనేది ఎపిసోడ్ 1 లో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లింక్ డిస్క్రిప్షన్ లో పిన్ చేస్తాను, చూసేయండి. బీహార్ లో ఎప్పుడు ఒక పొలిటికల్ అండర్ కరెంట్ ఉంటుంది. 1970s లో జేపీ మూవ్మెంట్, 1990s లో మండల్ పాలిటిక్స్ అండ్ నౌ పోస్ట్ మోడీ ఎరా. బీహార్ లో 15 మేజర్ పొలిటికల్ పార్టీస్ అండ్ 2 అలయన్సెస్ ఉన్నాయి. ఎన్డీఏ స్ట్రెంగ్స్ చూస్తే నితీష్ అండ్ నరేంద్ర మోదీ కాంబో, సీనియర్ లీడర్షిప్, ఢిల్లీ సపోర్ట్ ఉంది, క్యాస్ట్ అండ్ ఉమెన్ ఓట్ బేస్ స్ట్రాంగ్ గా ఉంది. అండ్ వీక్నెసెస్ చూస్తే నితీష్ కుమార్ పైన ఉన్న పర్సనల్ నెగటివిటీ, యాంటీ ఇన్కంబెన్సీ అండ్ యూత్ ఓటర్స్ అగేన్స్ట్ గా ఉండటం. ఇప్పుడు మహాగఠబంధన్ స్ట్రెంగ్స్ చూస్తే స్ట్రాంగ్ సీఎం ఫేస్, యూత్ నుంచి స్ట్రాంగ్ సపోర్ట్, అట్ ద సేమ్ టైం ఒక్క ఛాన్స్ ఫ్యాక్టర్ 2019 లో ఏపీలో చూసాం. వీక్నెసెస్ చూస్తే యాదవ్స్ అండ్ ముస్లిమ్స్ లో స్ట్రాంగ్ అపీల్ లేకపోవడం అండ్ వీళ్ళ అలయన్స్ చాలా వీక్ గా ప్రొజెక్ట్ అవుతుంది. ఇండియన్ ఎలక్షన్స్ అంటేనే క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్. సో క్యాస్ట్ ఫ్యాక్టర్ చూస్తే బీహార్ లో 10 మేజర్ క్యాస్ట్ ఉన్నాయి. ఎన్డీఏకి ఓసీ, ఓబీసీ, ఈబీసీ అండ్ దళిత్స్ నుంచి స్ట్రాంగ్ క్యాస్ట్ బేస్డ్ ఓటింగ్ ఉంది. 60 to 65% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. మహాగఠబంధన్ కి యాదవ్స్ అండ్ ముస్లిం సపోర్ట్ ఉంది. 30% సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉంది. ఉమెన్ ఎన్డీఏ కి సపోర్ట్ చేస్తే యూత్ మహాగఠబంధన్ కి సపోర్ట్ చేస్తున్నారు. అండ్ మరో మేజర్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ స్వరాజ్ పార్టీ. ఈ పార్టీ పొలిటికల్ గా విన్ అయ్యే ఛాన్స్ తక్కువ ఉన్నప్పటికీ ఈ పార్టీ చూపించే ఇంపాక్ట్ వల్ల సీఎం చైర్ ఫ్లిప్ అవ్వచ్చు. బీహార్ ఓటర్స్ క్రైటీరియా డెవలప్మెంట్ కానీ వెల్ఫేర్ కానీ కాదు, బట్ రోజ్గార్ అంటే ఉపాధి దొరుకుతుందా, 3 పూట్ల నేను తిండి తినగలనా. అయితే తేజస్వి యాదవ్ ప్రతి ఇంటికి ఒక గవర్నమెంట్ జాబ్ హామీ ఇచ్చాడు. సో ఇప్పుడు మీరు కామెంట్ చేయండి బీహార్ లో ఎవరు విన్ అవుతున్నారు అని.